రామ్ చరణ్, ఉపాసన తమ బిడ్డ క్లింకారాను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఈ జంట ఎక్కడికి వెళ్ళినా సరే ఒకరి చేతిలో రైమ్ ఉంటే ఇంకొకరి చేతిలో క్లింకారా కనిపిస్తుంటుంది. క్లింకారా రాకతో మెగా ఫ్యామిలీలో అన్ని శుభాలే జరుగుతున్నాయని అంతా అనుకుంటున్నారు. రామ్ చరణ్, ఉపాసనలు ముంబైకి వెళ్లి అక్కడ ఓ ఇల్లు కూడా కొనేశారని ఈ మధ్య వార్తలొచ్చాయి. రామ్ చరణ్, ఉపాసనలు ముంబైకి వెళ్లిన ప్రతిసారి వారి పక్కనే సావిత్రి అనే వ్యక్తి కనబడుతూ ఎక్కువగా వైరల్ అవుతుంది. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ తనయుడు తైమూర్ని ఎత్తుకొని కనిపించే ఆ వ్యక్తే ఈ సావిత్రి. రామ్ చరణ్, ఉపాసనల పక్కన కనిపించేది కూడా ఈవిడే. క్లింకారా కోసం ప్రత్యేకంగా సావిత్రిని ఆయాగా నియమించారనే వార్త ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది. అప్పట్లో తైమూర్ కోసం మీడియా ఎంతగా హడావిడి చేసేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ టైంలోనే తైమూర్ కేర్ టేకర్ గురించి కూడా బాగానే వార్తలు వచ్చాయి. ఆమెకు లక్షల్లో జీతం అంటూ నేషనల్ మీడియా వార్తలు రాసేది. ఇప్పుడు ఆమె క్లింకారాకి కూడా కేర్ టేకర్ అంటూ తెలుగు మీడియాలోనూ వార్తలొస్తున్నాయి. కానీ రామ్ చరణ్, ఉపాసనలు ముంబైకి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ కేర్ టేకర్ కనిపిస్తుంటుంది. హైదరాబాద్లో క్లింకారా కోసం సపరేట్గా ఏ కేర్ టేకర్ను పెట్టినట్టుగా కనిపించడం లేదు. రామ్ చరణ్, ఉపాసనలే క్లింకారా విషయాలన్నీ దగ్గరుండి చూసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇక క్లింకారా కేర్ టేకర్ సావిత్రినేనని, ఆమెకు నెలకు 2 లక్షలకు పైగా జీతం ఇస్తున్నారంటూ పలు వెబ్సైట్స్, యూట్యూబ్లో లెక్కలేనన్ని వార్తలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా క్లింకారాకు సంబంధించిన వార్తలు మాత్రం నెట్టింట్లో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటున్నాయన్నది మాత్రం నిజం. ఇంతవరకు క్లింకారాను బయటి ప్రపంచానికి చూపించలేదు. ప్రతి ఫోటోలో క్లింకారా మొహాన్ని కనిపించకుండా జాగ్రత్త పడుతోంది మెగా ఫ్యామిలీ. మరి క్లింకారా ఫస్ట్ బర్త్డే నాడైనా అందరికీ చూపిస్తారా లేదా అన్నది చూడాలి.